లెట్స్ గో. సో హాస్టల్ నుంచి అయితే వెళ్తున్నాం, థీసిస్ అవన్నీ తీసుకోవాలి. రేపు వచ్చేటప్పటికి మా లాస్ట్ ఎగ్జామ్ అనమాట. దీక్షు పాస్పోర్ట్ వచ్చేసింది మొత్తానికి ఫైనలీ. 1 month తర్వాత థీసిస్ కన్నా వస్తే పాస్పోర్ట్ వచ్చింది. ఫైనల్లీ ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ థీసిస్ అయితే ఇచ్చేసారు. సో థీసిస్ అయితే తీసుకొని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయాం సబ్మిట్ చేయడానికి అదంతా కూడా. సో అందరం కూర్చొని వీ వర్ సబ్మిటింగ్ ద థీసిస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ వాజ్ హ్యాపెనింగ్. ఐ విష్ ఐ రికార్డెడ్ ద బిఫోర్ స్టోరీ ఆఫ్ ద థీసిస్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్. నేను కూడా బిజీ ఉండే అదంతా కూడా. సో యా ఫైనల్లీ వి సబ్మిటెడ్. ఇంకొక 2 రోజులే చూస్తాం గైస్ ఈ కాలేజ్ని. సో రేపు ఎగ్జామ్ ఉంది అండ్ ఆ తర్వాత సెమినార్ ఉందన్నమాట. సో ఎండ్ ఆఫ్ అవర్ బీటెక్ ద లాస్ట్ డే ఇస్ ఆన్ ద సెమినార్ డే అనమాట. సో రేపైతే లాస్ట్ ఎగ్జామ్ ఉంది, లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్. సో యా థీసిస్ అయితే సబ్మిషన్ అయిపోయింది. యాక్చువల్గా చాలా హడావిడిగా ఉంది బికాస్ ఎందుకంటే ఫెస్ట్ అయిపోయింది. ఫెస్ట్ అయిపోగానే వెంటనే వీ హ్యాడ్ దిస్ థింగ్ అనమాట, థీసిస్ అవన్నీ. సో స్టోరేజ్ క్లియర్ చేసుకోవాల్సి వచ్చింది, నాది స్టోరేజ్ ఫిల్ అయిపోయింది అనమాట. సో స్టోరేజ్ కష్టాలు, స్టోరేజ్ ఫిల్ అయిపోయింది కాబట్టి యా. సో ఫైనల్ ఇంకొక 2 డేసే గైస్ బీటెక్. ఇన్ 2 more days అయిపోయింది. 4 ఏళ్ళు అయిపోయింది. ఎందుకు అయిపోయి ఎలా అయిపోయి కూడా తెలియదు, బట్ యా డన్ అండ్ డస్టెడ్. సో యా ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రితికా సూర్శెట్టి. కంబైన్డ్ స్టడీస్. ఇది కంబైన్డ్ స్టడీస్. వాట్ ఈస్ దిస్? కంబైన్డ్ స్టడీస్. సి పెన్. బా ఎంత ప్రిపేర్ అవుతున్నారంటే వీళ్ళిద్దరు కూడా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. రేపు ఎగ్జామ్లో చూసుకుందాం. ఓఎస్ వచ్చింది ఇక్కడ. అక్క ప్రిపరేషన్ అయిపోయిందా? అంటే చదివేటప్పుడు బ్రేక్ ఇవ్వడం ఎందుకని బ్రేక్ ఇచ్చేటప్పుడు చదివేటప్పుడు బ్రేక్ ఇస్తే డివైడ్ అవుతాను. బ్రేక్ తీసేసుకొని మొత్తం రేపు పొద్దున్న గంట అవుతుంది మొదలెడతా అని. మెస్కి వచ్చాం, మెస్లో చదువుకుందామని వచ్చాం. స్టిల్ టైం 12:30. ఓకే మేము ఇంకా మొదలు కూడా పెట్టలేదు. మా క్లాస్ నుంచి అమ్మాయిలో నేను ఒక్కదాన్ని ఈ సబ్జెక్ట్ తీసుకున్నా, వీళ్ళ మీద నమ్మకంతో తీసుకున్నా. తీరా వీళ్ళు ఏం చేస్తున్నారు, అందరు వదిలేస్తున్నారు. సాడ్. ఇట్స్ ఓకే. స్టిల్ ఇప్పటికైనా చెప్పాలన్నా సరే ఇంకా చెప్పట్లేదు, ఇంకా మాట్లాడుతున్నాను. వాట్ షుడ్ ఐ సే? లిటరల్లీ మెస్కి వచ్చాం గైస్, చదువుకుందామని చెప్పి మెస్కి వచ్చాం. చెప్పు. ఫైనల్లీ లాస్ట్ ఎగ్జామ్, లాస్ట్ డే వరకు కూడా రీచ్ అయిపోయాం కాబట్టి టుమారో ఇస్ సెమినార్. సో ఈరోజు అయితే ఎగ్జామ్స్కి అయితే లాస్ట్ డే. ఇప్పుడే హాస్టల్ బయటకు వచ్చాము. వీఆర్ గోయింగ్. యాక్చువల్గా టైం అయిపోయింది చాలా. 1 km ఉంటుంది ఎగ్జాక్ట్గా హాస్టల్ నుంచి కాలేజ్కి. సో ఈ 1 km నడవాలన్నమాట. సో వీఆర్ వాకింగ్ తొందరగా వెళ్ళి. యాక్చువల్గా వెళ్తున్న గ్యాప్లో కూడా కొంచెం ఐశ్వర్య చదువుకుంటుందంట, మనం లాగ్ తీసుకుందాం. బాయ్. చదువు బాగుంది గైస్. యాక్చువల్లీ క్యాంపస్ ఇస్ గుడ్. మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి క్యాంపస్ కూడా చాలా సహకరిస్తుంది. హ్యాపీగా వెళ్ళిపోండ్రా బాబు అన్నట్టు. యాక్చువల్గా క్యాంపస్ కూడా మీరు వెళ్ళేటప్పుడు నేను అందంగా కనిపిస్తాను అన్నట్టే ఉంది. చాలా బాగుంది కాబట్టి. ఓకే గైస్, బాయ్ గైస్. అందరం ఇప్పుడైతే ఎగ్జామ్కి అయితే బయలుదేరాం. దిస్ ఇస్ ఆ వే. మాకు ఇట్లా మొత్తం ఫిల్డ్ విత్ గ్రీనరీతో ఒక 1 km నడవాలన్నమాట. సరే అయిపోయిందా తీసేసి మంచిగా? కాదు ఫైనల్ ఎగ్జామ్కి టైం అవుతుంది. ఆల్మోస్ట్ కొంతమంది వెళ్తున్నట్టు. ఏమేమో 10 minutes to go. అయిపోయింది గైస్, ఎగ్జామ్ అయిపోయింది. 1 hour ముందే అయిపోయింది. యాక్చువల్గా కొంచెం పర్లేదు, ఈజీగానే ఉంది. మోడరేట్ టు ఈజీ బిట్వీన్లో ఉంది. సో అయిపోయింది గైస్, ఎగ్జామ్స్ ఆర్ డన్. అయిపోయింది. బీటెక్లో ఎగ్జామ్స్ అయిపోయి ఇది సెంట్రల్ కారిడార్ అనమాట. మాకు ఫస్ట్ సెకండ్ ఇయర్స్లో ఇక్కడ అయ్యేది ఎగ్జామ్స్. ఇప్పుడైతే ఎగ్జామ్ హాల్కి షిఫ్ట్ చేశారు. అక్కడ రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు.
ఆఫ్టర్ ఎగ్జామ్ అందరం అలా కూర్చొని గ్రూప్ పిక్చర్ తీసుకుందామని రెడీ అవుతున్నాం అనమాట. అందరూ ఇంకా ఎగ్జామ్ నుంచి రావాలి, మేము కొంచెం తొందర వచ్చాం కాబట్టి. ఎగ్జామ్ అయిపోయింది, అందరం ఒక గ్రూప్ ఫోటో, గ్రూప్ వీడియోస్, ఒక రీల్ కంటెంట్ కూడా చేసేసాం. నేను డన్ విత్ ఎవ్రీథింగ్. దిస్ ఇస్ అవర్ కాలేజ్ ఎగ్జామ్స్ ఆర్ డన్. సో రేపు వచ్చేటప్పటికి ఫైనల్ సెమినార్, రేపు వచ్చేటప్పుడు ఫైనల్ సెమినార్ అండ్ వీఆర్ డన్ విత్ బీటెక్.